ఏదైనా ఎలక్షన్ జరిగినప్పుడు ఒకవేళ పోలీసులు వచ్చినా కానీ ఒకవేళ పొలిటీషియన్స్ రోడ్ మీదకి వచ్చినా కానీ క్రౌడ్ అనేది కంట్రోల్ అయ్యేది కాదు. కానీ ఎప్పుడైతే ఒక ఆర్మీ ట్రక్ లేకపోతే ఒక ఆర్మీ వాళ్ళు రోడ్డు మీద దిగారో కరప్షన్ లేని సర్వీసెస్ ఏదన్నా ఉందా, రిజర్వేషన్ లేని సర్వీస్ ఏదన్నా ఉందా, ఏదన్నా సర్వీస్ జస్ట్ మెరిట్ మీద మీరు బేస్ చేసుకుని లోపలికి వెళ్ళగలరా, మీ దగ్గర టాలెంట్ ఉంది, మీ దగ్గర దేశం కోసం పోరాడాలన్న శక్తి మీ దగ్గర ఉన్నప్పుడు ఇండియన్ ఆర్మీని మించి నాకు తెలిసి ఒక ఆర్గనైజేషన్ ఈ దేశంలో ఉందని నేనైతే అనుకున్నాను. న్యూస్ వచ్చేసింది, వెళ్ళిపోయాం. చాలా గందరగోళం. చూస్తే రోడ్ మీద మొత్తం మాంసం ముద్దలు పడి ఉన్నాయి. అక్కడ 44 మంది చనిపోతే ఆ 44 మందిలో నాకు తెలిసి ఎవరి ఫేస్ వాళ్ళు ఇంట్లో వాళ్ళు చూసి ఉండరు. ఎందుకంటే ఆ బ్లాస్ట్ ఎంత పెద్దది అంటే బాడీ మొత్తం పీసెస్ అయిపోయి చిందరవందరగా పడి ఉంటే జస్ట్ టెస్ట్ చేసి DNA టెస్ట్ చేసి ఎవరి బాడీ ఏంటి అన్నది వాళ్ళ ఫ్యామిలీ వరకు చేర్చగలిగారు. పాకిస్తాన్ ఎలాంటి కంట్రీ అంటే ఇట్స్ ఎ రోగ్ నేషన్. అలాంటి అన్స్టేబుల్ కంట్రీ మన పక్కన ఉన్నప్పుడు మనం దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకోవాలి. మధ్యలో అలాంటి కంట్రీని కొద్దిగా చెక్ లో పెట్టడం కూడా చాలా ఇంపార్టెంట్. పంజాబ్ లో మనకి డ్రగ్స్ అనేవి చాలా ఎక్కువ. సో ఒక ట్రాక్టర్ లో మేము ఒక రోజు ఆల్మోస్ట్ ఒక 21 kgs హెరోయిన్ పడుతుంది. నెక్స్ట్ జనరేషన్ మొత్తాన్ని మనం డ్రగ్స్ లో ముంచితే ఇండియన్ ఆర్మీకి వెళ్ళే వాళ్ళు కూడా తగ్గిపోతారు. ఇక్కడ ఉంటే నువ్వు డ్రగ్స్ అడిక్ట్ అవుతావు, నువ్వు కెనడా వెళ్ళిపో అని చెప్పి కెనడా అయినా పంపిస్తారు. ఒకవేళ ఇక్కడ ఉండి ఇండియన్ ఆర్మీకి వెళ్ళాలి అంటే వాళ్ళు డోపింగ్ టెస్ట్ లో పట్టుబడతారు, వాళ్ళకి సెలక్షన్ ఉండదు. సో నెక్స్ట్ జనరేషన్ మొత్తాన్ని పాడు చేయడానికి పాకిస్తాన్ చేసే 10 విషయాల్లో ఇది ఒక విషయం. రాష్ట్రీయ రైఫల్స్ అనేది అసలు ఎందుకు ఫామ్ అయింది, దీని వెనకాల హిస్టరీ అయింది. ఇక్కడ కశ్మీర్ కి ఒక స్పెషల్ టీమ్ ని తయారు చేయాలి. వీఆర్ ది ఫస్ట్ వన్ టు గో ఇన్ టు ది వార్ అండ్ ది లాస్ట్ వన్ టు కమ్ బ్యాక్. మీరు అక్కడ మీరు రూమ్ వదిలిపెట్టి బయటికి వెళ్తుంటే మీ ఒంటి మీద బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, మీ తల మీద బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్, మీ వెహికల్ బుల్లెట్ ప్రూఫ్ ఇవన్నీ ఉంటే తప్ప మీరు మీ కంటోన్మెంట్ వదిలిపెట్టి బయటకు వెళ్ళారు. చెన్నై చుట్టుపక్కల మనకి వరి ఎక్కువ పండిస్తారు. మీకు అక్కడ పొలం ఉంది కానీ అందులో నీళ్ళు ఉన్నాయని తెలియదు. ఆ నీళ్ళలోకి వెళ్ళగానే మీ షూస్ మొత్తం తడిచిపోయి మీ అరికాళ్ళ స్కిన్ కూడా లేచిపోయేలాగా మొత్తం నానిపోతాయి. ఈ ఎప్పుడైతే 1.5 year మీ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో ఈ 1.5 year మిమ్మల్ని టార్చర్ పెట్టిన లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఇన్స్ట్రక్టర్స్ అందరూ మీరు ఏ రోజైతే ఆఫీసర్ అవుతారో అందరికన్నా ఫస్ట్ వచ్చి వాళ్ళే సెల్యూట్ కొడతారు. మీరు నేను ఈ పాడ్కాస్ట్ వింటున్న ప్రతి యువతకి చెప్పేది ఏంటి అంటే మీ కాలేజ్ కాన్వకేషన్లో మీరు యూనిఫామ్ వేసుకొని మీరు రైఫిల్ పెట్టుకొని నడుస్తుంటే మీ పై నుంచి ఒక హెలికాప్టరో లేకపోతే జెట్ ప్లేనో పూలు జల్లుకుంటూ వెళ్తుంది. ఇలాంటి కాన్వకేషన్ మీరు వేరే ఏ యూనివర్సిటీలో అయినా ఇప్పించగలరని మీరు అనుకుంటే మీరు అక్కడికి వెళ్ళండి. అలా కాదు, నాకు ఇలాంటి కాన్వకేషన్ నా లైఫ్లో ఉండాలి అనుకుంటే కమ్ జాయిన్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. సూపర్.